స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ తేల్చకుండా ఎన్నికలకు వెళితే తిరుగుబాటు తప్పదని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తెలియజేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆత్మకూరేస్ మండలం కందగట్ల గ్రామంలో ఆ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిద్దె రాజేష్ మాట్లాడుతూ, భారత వికలాంగులకు పరిరక్షణ సమితి అంటే పోరాడి సాధించేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తుంది అన్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్చిపోద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందుకు ఉదాహరణ మొన్న మీ సొంత జిల్లా నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ దిగ్బంధం చేసి మా యొక్క ఆకాంక్షలను మా యొక్క డిమాండ్లను కూడా ప్రభుత్వం తెలిసే విధంగా మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని పోలీసులు ఇబ్బందులు సృష్టించినా మా యొక్క ఉద్యమం మాత్రం ఆపలేకపోయారు. మా ఉద్యమాన్ని ఆపడం నీ తరం కాదు కదా, నీ బాబు తరం కూడా కాదు. హక్కుల కోసం, ఆత్మ గౌరవం కోసం నువ్వు చెప్పిన హామీలు నెరవేర్చేంత వరకు కూడా, వికలాంగుల పెన్షన్ 6,000 ఇచ్చేంత వరకు కూడా నీ ప్రభుత్వం మీద రాజీ లేని పోరాటం కొనసాగుతుంది. మా వితంతు సోదరులకు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం 4,000 చేయాల్సిందే, మా గీతా కార్మికులకు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం 4,000 చేయాల్సిందే, మా వృద్ధులకు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం 4,000 చేయాల్సిందే. ఎవరికి పెన్షన్ మరి డబల్ చేయకుండా కానీ నీ ప్రభుత్వం మీద మా పోరాటం ఆగబోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రోజు ఆత్మకూరేస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి సమావేశంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక సర్కార్తో సమరా 5 లక్షల రూపాయలు బ్యాంకు రుణాలు ఇచ్చి ప్రతి వికలాంగుల కుటుంబానికి